ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అర్ధరాత్రి దాటిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల తేదీ ఒకటే, పోలింగ్ మాత్రం 2 క్యాలెండర్ తేదీల్లో జరిగింది. ఇలా జరగడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి. 14 కేంద్రాల్లో అర్ధరాత్రి 12:30 గంటలు దాటినా పోలింగ్ పూర్తి కాలేదు. ఎండలు మండిపోతున్నా, ఈవీఎంలు సహనానికి పరీక్ష పెడుతున్నా లెక్క చేయకుండా భారీ వరుసల్లో గంటల కొద్దీ నిలబడి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఓటర్లు. రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో రాత్రి 12 గంటల తర్వాత కూడా పోలింగ్ నిర్వహించారు. 12:30 తర్వాత 14 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 71.43% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 80% పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ సరళిపై సంతృప్తిగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 92,000 ఈవీఎంలు ఉంటే 381 ఈవీఎంలలో మాత్రమే సమస్యలు తలెత్తాయని వెల్లడించారు. పలుచోట్ల దాడుల కారణంగా ఈవీఎంలు ధ్వంసమయ్యాయన్నారు. కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించినట్లు వెల్లడించారు. రీపోలింగ్ పై వచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని స్పష్టం చేశారు ద్వివేది. 6 చోట్ల మాక్ పోలింగ్ సందర్భంగా వేసిన ఓట్లను తొలగించడంలో పోలింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ జరిగిందన్నారు ద్వివేది. For more updates, please subscribe 99 TV Telugu.